కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సైతం త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు. ఉమ్మడి పాలమూరులో బీఆర్ఎస్ ఖాళీ. అయితే కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే విజయుడు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తో కనబడుతున్న వార్త. సో చూద్దాం, పూర్తి అయితే ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. త్వరలోనే సీఎం సమక్షంలో కూడా చేరికలు ఉన్నాయట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరేందుకు మరో ఎమ్మెల్సీ సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో హస్తంగూటికి చేరబోతున్నట్లు టాక్. ఇదే జరిగితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయినట్లే అని చర్చ జరుగుతుందట. అయితే వీళ్ళిద్దరు హత్య మాత్రం అక్కడ మహబూబ్ నగర్ మాత్రం మొత్తం ఖాళీ అవుతాడట. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తో ఉన్నమాట. అయితే ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు చేరారు, 6 ఎమ్మెల్సీలు చేరారు, మళ్ళా ఒక ఎమ్మెల్యే, మళ్ళీ ఒక ఎమ్మెల్సీ, వీళ్ళిద్దరు కూడా చేరబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. మనం గత కొద్ది రోజుల అయితే సింగిల్ గా కాదు, గుంపులుగా రారి ఒకటేసారి కండువాలు కప్పేద్దాం. ఈ రోజు కండువాలు అప్పుడు ఈ రోజు పంచాయతీలు వద్దు, ఒకటేసారి గుంపుగా వస్తున్నట్టు అందరికి ఒకటేసారి కప్పేద్దాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు కూడా రెడీ అయ్యారు, వీళ్ళు కూడా తీవ్రంగా మరి పార్టీ మారి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణంగా కనపడతా ఉన్నది. ఎమ్మెల్సీలు కూడా చేరుతా ఉన్నారు, అట్లనే ఎమ్మెల్యేలు చేరుతా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమావేశాలు నిర్వహించి అందరినీ ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ ప్రయత్నాలు విఫలం అవుతా ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి రాబోతా ఉన్నాం, ఇక మనమే తెలంగాణని సాధించబోతా ఉన్నాం, మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడబోతా ఉన్నది. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని సమావేశాలు నిర్వహించినా, ఎన్ని హామీలు ఇచ్చినా వీళ్ళు ఆగే పరిస్థితి కనబడతలేదు. మరి ఇక వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు రావడం, మరి దాని తర్వాత ఒక్కొక్కరుగా 6 మంది ఎమ్మెల్యేలు వేరు, 6 మంది ఎమ్మెల్సీలు వేరు. ఇక వీళ్ళ పరిస్థితి దారుణంగా కనబడతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. సో చూద్దాం మరి విజయుడు అట్లాగే వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ వీళ్ళిద్దరు మరి వెళ్తారా వెళ్ళరా అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాలి. కారణాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయంటే అది ఖచ్చితంగా పోయే పరిస్థితి. రాత్రి అది మళ్ళా రాత్రి ఏ రాత్రి మనం చూడాల్సిందే. ఈ రాత్రి రేపు రాత్రి అనేది ఇక 11-12 గంటలకు టైం ఫిక్స్ చేసుకొని ముహూర్తం ఫిక్స్ చేసుకొని పోతారు. అమావాస్య అమావాస్యలే కాదు, అమావాస్య అయిపోయినాక ఒకటేసారి గుంపులుగా వస్తామన్నట్టు.